అనగా దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. సృష్టిలో ప్రతిదీ దేవునికి తేటగా కనపడుతుంది. ప్రతిదీ ఆయనకు కనపడి తీరాల్సిందే. సృష్టికర్తకు సృష్టిలో ఏమున్నదో ఎలా ఉన్నదో అంతా తెలుసు. ఆయనకు మనం లెక్క అప్పజెప్పాలి. ఆయన మనకందరికీ తీర్పరి, యజమాని. ఆయన మనల్ని ప్రతిదానికి లెక్క అడుగుతాడు. మనము బాధ్యతాయుతంగా అంకిత భావంతో మంచి గృహ నిర్వాహకులమై ప్రవర్తించాలి. డౌన్లోడ్ షేర్ చాట్. అనగా దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. సృష్టిలో ప్రతిదీ దేవునికి తేటగా కనపడుతుంది. ప్రతిదీ ఆయనకు కనపడి తీరాల్సిందే. సృష్టికర్తకు సృష్టిలో ఏమున్నదో ఎలా ఉన్నదో అంతా తెలుసు. ఆయనకు మనం లెక్క అప్పజెప్పాలి. ఆయన మనకందరికీ తీర్పరి, యజమాని. ఆయన మనల్ని ప్రతిదానికి లెక్క అడుగుతాడు. మనము బాధ్యతాయుతంగా అంకిత భావంతో మంచి గృహ నిర్వాహకులమై ప్రవర్తించాలి. డౌన్లోడ్ షేర్ చాట్.